ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచువలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయాన్ని సాంగ్ ఆఫ్ మోజెస్ అని పిలుస్తారు. ఇది మోషే తన మరణానికి ముందు ఇజ్రాయేలీలకు ఇచ్చిన చివరి ఉపదేశం. అతడు తన జీవితాంతం వారిని నడిపించి దేవుని ఆజ్ఞలను బోధించాడు. ఇప్పుడు వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశించబోతున్నప్పుడు మోషే వారికి దేవుని వాక్యమును గుర్తు చేస్తూ ఒక పాటగా చెప్పాడు. అంటే అతడు చెప్పబోయే మాటలు కేవలం మానవ బోధ కాదు, దేవుని వాక్యమని చెప్పడం. వర్షం భూమిని పండించినట్లు దేవుని వాక్యం వారిని ఆధ్యాత్మికంగా పెంచుతుందని చెప్పాడు. అప్పటి వరకు ఇజ్రాయేలీలు ఎడారిలో 40 సంవత్సరాలు తిరిగారు. అక్కడ వారికి వర్షం తక్కువగా దొరికేది. వాన, మంచు చినుకుల విలువ వారికి బాగా తెలుసు. ఆ అనుభవం ఆధారంగా మోషే దేవుని వాక్యాన్ని వాన, మంచు చినుకులతో పోల్చాడు. ఈ మాటల ద్వారా మోషే దేవుని వాక్యాన్ని సాధారణ మాటలుగా కాకుండా జీవాన్ని ఇచ్చే వర్షంగా స్వీకరించాలని ప్రజలను హెచ్చరించాడు. ఎందుకంటే వారు త్వరలో కొత్త భూమిలోకి వెళ్ళబోతున్నారు. అక్కడ ఇతరుల జాతుల ప్రభావం, విగ్రహారాధన, ప్రలోభాలు ఉండబోతున్నాయి. అలాంటి సమయంలో వారిని కాపాడేది దేవుని వాక్యం ఒకటే. వర్షం లేకుండా భూమి బ్రతకలేనట్టే దేవుని వాక్యం లేకుండా మనిషి ఆత్మ నిలబడలేదు. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని స్వీకరించాలి. మంచు రాత్రి మెల్లగా భూమిపై పడినట్టే దేవుని వాక్యం మన హృదయంలో నెమ్మదిగా పడుతుంది. మన సమస్యలు, కష్టాలలో వాక్యం మనసుకు ఓదార్పునిస్తుంది. చినుకులు చిన్నవే అయినా గడ్డిని పచ్చగా ఉంచుతాయి. అలాగే ప్రతిరోజు ఒక చిన్న వాక్యం చదివినా మన ఆత్మ బలపడుతుంది. కొంచెం కొంచెంగా వాక్యం మన జీవితం మొత్తాన్ని మారుస్తుంది. వర్షం పచ్చికను పుష్టిగా పెంచినట్టే దేవుని వాక్యం మన ఆత్మలో ఆత్మీయ ఫలములు పండిస్తుంది. అందుకే ప్రతిరోజు మనము వాక్యాన్ని స్వీకరించాలి, దానిలో నడవాలి, ఇతరులకు పంచాలి. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును అని. ప్రియులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి
ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉపదేశము వానవలె కురియునని, నీ వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, వర్షం లేకుండా భూమి బ్రతకలేనట్టే నీ వాక్యం లేకుండా మేము కూడా బ్రతకలేము గనుక మేము ప్రతిరోజు నీ వాక్యాన్ని స్వీకరిస్తూ ఆ వాక్యంలో నడుచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు గొప్పవాడవు, అధిక శక్తి గలవాడవు గనుక మేము కృతజ్ఞతాస్తుతులతో నిన్ను కీర్తిస్తూ నీ అందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.